హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కవల్ సిస్టర్స్. ఈరోజు మన వంటశాలలో టమాటా చిక్కుడుకాయ కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. కావలసిన ఇంగ్రీడియంట్స్: ఆనియన్, పచ్చిమిర్చి, చిక్కుడుకాయలు, టమాటా, సాల్ట్, ఆయిల్, కారం, పసుపు, జీలకర్ర, కరివేపాకు. ఈ చిక్కుడుకాయలు పాది చిక్కుడుకాయలు అండి. ఇవి మా సైడ్ దసరా చిక్కుడుకాయలు అని కూడా అంటారు. స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందాం. కడాయి హీట్ అయిన తర్వాత 1-2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కరివేపాకు, ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. ఆనియన్స్ లేకపోతే అడుగంటేస్తాయి. ఆనియన్స్ ఇలా మగ్గిన తర్వాత ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చేయాలి. వచ్చిన తర్వాత మనం కట్ చేసి కడిగి పెట్టుకుని చిక్కుడుకాయలు వేసి ఒక 2-3 మినిట్స్ వేగనిద్దాం. చిక్కుడుకాయలు కొంచెం మగ్గిన తర్వాత టమాటాలు కట్ చేసి పెట్టుకుని టమాటాలు ఇవి ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాం. మధ్యలో మూత తీసి ఇలా కలబెడుతూ ఉండండి, లేకపోతే అడుగంటేస్తుంది. ముక్క అయితే కొద్దిగా మగ్గిందండి. ఇప్పుడు కారం, పసుపు వేసుకుందాం. 1/4 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం మీ రుచికి సరిపడినంత వేసుకోండి. స్పూన్ సాల్ట్. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేయండి, కలబెట్టండి. ఇది కొంచెం మగ్గిందండి. మగ్గిన తర్వాత ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుందాం. మీ క్వాలిటీని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే దీంట్లో మసాలాలు ఏమి యాడ్ చేయట్లేదు, నార్మల్గానే వండుతున్నాను. కూర అయితే దగ్గర పడిపోయిందండి. ఇప్పుడు సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. కూర అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇది రైస్, చపాతీలోకి బాగుంటుంది. నేను దీంట్లో మసాలాలు ఏమీ యూజ్ చేయలేదు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, నమస్తే.